దేవుని నామానికి వందనాలండి. 2 నెలల నుంచి నేను బ్రదర్ దగ్గరికి రావాలని అనుకుంటున్నా, కానీ నాకు అస్సలు వెళ్ళడానికి అంటే బంధించబడిపోయిన నా చుట్టూ సమస్యలు. బ్రదర్ గారు ఫస్ట్ ఒక చిన్న రూమ్ లో పెట్టారు ప్రేయర్. నేను నా హస్బెండ్ ఇద్దరు వచ్చాను. ఒక 2 years ముందు చాలా అన్నమాట. అయితే వచ్చి బ్రదర్ ని కలిసాము. బెరకా మినిస్ట్రీస్ లో ట్రైనింగ్ కి వెళ్ళినప్పుడు అక్కడ ఎవరైతే బలంగా అభిషేకించబడిన వ్యక్తులు నా జీవితంలో ఎలాగ ప్రాఫెసీ ఇచ్చారో బ్రదర్ అయితే కరెక్ట్ గా అలానే చెప్పారు. ఏం ప్రాఫెసీ చేశాను సిస్టర్ అప్పుడు మీకు? నాకు మ్యారేజ్ విషయంలో చాలా డౌట్లు ఉండేవి, కానీ ఆ బ్రదర్ చెప్పినట్టే అసలు చాలా అద్భుతంగా జరిగింది. మ్యారేజ్ అద్భుతంగా దేవుడు చేశాడు. అప్పుడు మినిస్ట్రీ అయితే ఇంత చిన్న రూమేనండి. అసలు ఇంత బాగా మినిస్ట్రీ డెవలప్ అయిందంటే నాకు అలా నేను నమ్మలేకపోతున్నాను. మనకు ఒక ప్రాఫెసీ ఇచ్చారంటే అది మనిషిని చూసో వెనక డబ్బును చూసో సపోర్ట్ చేస్తారని ఇవ్వరండి. తప్పకుండా దేవుడి నుంచి వచ్చిందే అది మనకి ఇస్తారు. నా విషయంలో జరిగింది. అందుకే నేను ఎక్కడికి వెళ్ళాలి ప్రేయర్కి ఏంటంటే నేను దేవుణ్ణి అడుగుతానండి, ఎవరిని అడగను. వీళ్ళు చెప్పారని నేను రాను. నేను దేవుని అన్నప్పుడు బ్రదర్ ముఖమే కనపడుతుంది. 2 నెలల నుంచి నాకు సమస్యలు ఉన్నాయి. ఇప్పుడు అసలు విడిపించే స్థితిలో నేను లేను. అంటే ఎవరు విడిపించే వాళ్ళు లేరు. అంటే కొన్ని బంధకాలు అనుభవిస్తాం కదా, ఒక వే లేకుండా. 2 నెలల నుంచి దేవుడు అయితే అన్న ముఖాన్నే నాకు చూపించారు. అన్న దగ్గరికి వెళ్ళాలి. నా భర్తతో ఎంతగానో తీసుకెళ్ళంటే ఆయనకి కొంచెం రీసెంట్గా బజాజ్లో ఆయన జాయిన్ అయ్యారు. అస్సలు లీవ్స్ ఉండవండి, ఫెస్టివల్ కానీ ఏమీ ఉండవు. రావడం వల్ల దేవుడైతే ఎంతగానో మాట్లాడాడు. నేను ఎంతో దృఢ నిశ్చయంతో వచ్చాను. బ్రదర్ కూడా అట్లానే మాట్లాడారు. ఇంకా ఈ మినిస్ట్రీ ఇంకా కూడా అంచెలంచెలుగా ఈ స్థితిలో ఉందనేది నేను అసలు అనుకోలేదు. అంటే 2 years బ్యాక్ ఒక చిన్న రూమ్లో ఈవెన్ అయితే మాకు వాటర్ కూడా లేవండి. అన్నయ్య అయితే వాళ్ళ మిస్సెస్ అప్పుడే డెలివరీ అయింది, తను కూడా వచ్చి పరిచర్య చేస్తారు. మేమే షాక్ అయ్యాం. అసలు డెలివరీ అయిన మనిషి వచ్చి పరిచర్య చేయడం ఏంటి, అసలు ఇలాగా ఇంత ప్రేయర్ఫుల్ మినిస్ట్రీ కాబట్టే దేవుడు అన్నను బహుబలంగా నేను ఈ మధ్యలో చూసిన బీదలకి నేనైతే ఎప్పుడు చూడలేదండి ఇంత బాగా. మీరందరూ కూడా నాకు కూడా చేయాలనిపిస్తుంది, నాకు కూడా ఇవ్వాలనిపిస్తుంది. కొన్ని సందర్భాల్లో మనమే వెళ్ళి ఇవ్వలేని పరిస్థితిలో ఉంటాము, కానీ ఇట్లా మినిస్ట్రీల ద్వారా మనం ఇవ్వడం ద్వారా మనం బిహైండ్ ఉండాలని నేను కోరుకుంటా. ముందు నాకు మైక్ ముందు కాదండి, వెనక నుంచి ఇవ్వాలని నేను కోరుకుంటా. మరి దేవుడు నాకు ఆ స్థితి ఇస్తాడు. నేను కూడా అన్నకు తప్పకుండా నేను ఎక్కడికి వెళ్ళినా ఎక్కడున్నా కానీ తప్పకుండా సపోర్ట్ మాత్రం చేస్తాను. కొంచెం భార్యాభర్తల మధ్య కొంచెం మిస్అండర్స్టాండింగ్ కూడా అన్న ఒక బైబిల్లో మాట ద్వారా తీసేశాడండి. ఆ రోజు నుంచి ఈరోజు ఒక డిస్టర్బెన్స్ లేదు. ఇది చాలా గొప్ప సాక్ష్యం. ఇది అసలు నా లైఫ్లో నేనున్నంత కాలం కూడా మర్చిపోలేను. అంటే ఇప్పటికి కూడా ఒక్క మాట కూడా దేవుడి పక్షాన నిలబడి చెప్తున్నానండి. ఇంత డిస్టర్బెన్స్ కూడా నా మ్యారేజ్ లైఫ్లో లేదండి. చప్పట్లు కొడుతూ దేవుని కనపరచండి. దేవునికి మహిమ కలుగును గాక. అద్భుతమైన సాక్ష్యం. ఈ సాక్ష్యాన్ని బట్టి సమస్త మహిమ దేవునికి కలుగును గాక.